I have been in prayer yesterday in support of President Erdogan of Turkey to win May 28th. So I supposed to go to Turkey yesterday and today, but during prayer I saw Vimala Reddy, Vivekananda Reddy's sister's heart-touching video. She's a spiritual woman. All of this family took my blessings in 98 in Kadapa and Puluvendal. And what she said is totally shocking. That Avinash has nothing to do with this crime that he is accused or judged in the media. Then I prayed, Lord, what shall I do? So the Lord led me from Visakhapatnam to come to Kurnool to meet him and ask him certain questions and pray for his mother, Lakshmi. And I am telling you, friends, there is a saying in the Western world and Eastern world, everybody is innocent until proven guilty. So I prayed with Avinash Reddy Garu and his mother. She's in ICU. So you please pray for Lakshmi Garu and this entire family. Justice will be done, but her life will be healed miraculously. నేను నిన్న టర్కీ ప్రెసిడెంట్ గారు గెలుపు కొరకు నేను బాగా కృషి చేస్తున్నా. 1-2% ఆయన ఓడిపోయారు మే 28ని ఎలక్షన్. నేను టర్కీలో ఉండాలి ఇప్పుడు. కానీ ఆ వీడియో చూసినప్పుడు విమలారెడ్డి గారి వీడియో చాలా హార్ట్ టచింగ్. ఎవరు ఈ విమలారెడ్డి అంటే ఇంకెవరో కాదు, నా శాంతి సభలు పులివెందుల్లో రాజారెడ్డి గారి ఇంట్లో అటెండ్ అయిన వాళ్ళు తను ఒకరు, ఇప్పుడున్న లక్ష్మి గారు ఒకరు. తను ఎంత స్ట్రెస్ అంటే ఐసీయూలో ఉండడానికి నిజమైన కారణం. ఇందులో ఎంత సత్యం ఉంది అని మీడియాలో రకరకాలుగా చెప్పుకుంటున్నారే. ముక్కు సూటిగా అవినాష్ రెడ్డి గారిని నేను అడగాలి అని అందరినీ బయటకు పంపించి యేసు ప్రభువు నేను ఆయన ఉన్న లోపట సూటిగా మాట్లాడా. సార్, నాకు ఈ కేసుతో ఎటువంటి సంబంధము లేదు. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను సిబిఐ ఎంక్వైరీకి వెళ్తున్నాను. కానీ కొంతమంది నన్ను దోషిగా నిర్ధారించాలని చూపిస్తున్నారు. కనుక మీడియా మిత్రులు, మనకు ఒక విషయం తెలుసు, ఎవ్రీబడి ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అని. కనుక నేను పెద్దలతో మాట్లాడా, ఇంకా అంటిల్ ప్రూవెన్ గిల్టీ అని. కనుక నేను పెద్దలతో మాట్లాడా, ఇంకా నేను మాట్లాడవలసిన వారితో మాట్లాడతా. న్యాయం జరగాలి వివేక గారికి, ఆయన ఆత్మ ఘోషిస్తుంది. కానీ అన్యాయంగా ఇంకొక నిర్దోషిని దోషిగా చూపించకూడదు. ఎందుకంటే నేను కూడా అనుభవిస్తున్నాను. ఈ దేశంలో అనేక విషయాలు నేను అనుభవిస్తున్నాను. అవన్నీ ఇప్పుడు మాట్లాడడానికి టైం కాదు. లక్ష్మి గారికి, అవినాష్ గారి తల్లి త్వరలో స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం